నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాపత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిర్రా లేదా మీరు? అగో ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్, మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం. అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం, కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నారు. కమలాకర్ అన్న తప్పు చెప్పిండు. కమలాకర్ అన్న ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలి అన్నాడు. 3.5 ఏళ్ళు ఎక్కడుంది, అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ అయినా 16 నెలలు ఒడిసేపాయి. ఇక మిగిలిందంతా 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఏవైతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి, ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం. ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది. జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పినారు, హమ్ దో హమారే దో అనే నినాదం ఉండేది. చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు, కానీ ఆ రోజుల్లో హమ్ దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగట పడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా
భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కున్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి నూకలు చెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న, అడిమారి గుడి దెబ్బల ఊరికి రేషన్ బియ్యం మంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కాదా? మీరేమైనా నిజంగా వచ్చినా అనుకుంటున్నారండి? అయోధ్యకి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ ఊసిరు, మనోళ్ళకు కూడా ఊసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగారు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని గంది అని, సరే చెయ్యి కాంతి అని అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ల తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగా అడుగు, ఏం చేసినావా తెలంగాణకు, మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్లలో ఏం జరిగింది, ఒక్క మాట అడుగు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక, మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణ ఊనుకుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసినా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చినా, మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినా, అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు కూడా, చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చినా ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి, 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి, 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్.